హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఐవై ఎలక్ట్రానిక్స్. ఈరోజు నేను మీకు యాంప్లిఫైయర్ తయారు చేయడానికి ముందుగా ఏమేమి బోర్డ్స్ కావాలి అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇది వచ్చేసి శామ్కాన్ బ్లూటూత్ బోర్డ్. ఇది ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్లూటూత్ బోర్డు. ఓకే, దీంట్లో ఇది యూఎస్బి కనెక్షను, ఇది మెమరీ కార్డు కనెక్షను, ఇది ఆక్స్ కేబుల్, ఇది వాల్యూమ్ డిక్రీజు, స్కాను, వాల్యూమ్ ఇంక్రీజు, మోడ్ బటను. అదే ఇది వెనక తిరిగి చూస్తే దీని కనెక్షన్స్. ఇది వచ్చేసి యాంటీనా ఫ్రెండ్స్. ఇది యాంటీనా. ఇది వచ్చేసి డైరెక్ట్ ఆడియో రైట్, ఆడియో గ్రౌండ్, ఆడియో లెఫ్ట్. ఇది వచ్చేసి అవుట్పుట్ మనకి. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చూడండి ఇక్కడ, ఇది 5 volts సప్లై. దీనికి 5 volts మనం ఇన్పుట్ ఇవ్వాలి దీనికి సప్లై. ఇది వచ్చేసి గ్రౌండ్. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే చూడండి, ఇది రెడ్ కలర్. ఓకే, ఇది వచ్చేసి డీసీ సప్లైకి. ఇది చూడండి, ఇక్కడ 4 పిన్నులు వచ్చాయి కదా. ఇది వచ్చేసి అవుట్పుట్, ఆడియోని మనం దీంట్లో అవుట్పుట్గా తీసుకుంటాం. ఇది చూడండి ఫ్రెండ్స్, దీంతోపాటు ఒక రిమోట్. చూడండి, ఇది 7805 రెగ్యులేటర్. ఇది ఓకే, మీకు క్లియర్గా చూడండి, 7805 రెగ్యులేటరు. ఇది వచ్చేసి మీకు దాంతోపాటు వచ్చే కేబుల్స్ చూడండి ఫ్రెండ్స్. ఒకటి ఏమో 4 ఉండే, ఒకటి 2. ఇది వచ్చేసి ఎల్ఈడి బల్బ్. ఓకే, రెసిస్టర్తో 12 volts ఇన్పుట్ ఇస్తే మనకి ఇది మల్టీ కలర్ ఎల్ఈడి వస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీంతోపాటు ఇది చూడండి, ఇది వచ్చేసి సాల్కాన్ బీటీ బోర్డ్. ఇది ఇక్కడ చూసారా, బీటీ మినీ అని ఉంది. బీటీ మినీ, ఇది సాల్కాన్ బీటీ బోర్డ్ అనమాట. దీంతో మనం ప్రీ యాంప్లిఫైర్ లాగా పనిచేస్తుంది. దీంతో మనం టోన్ కంట్రోల్ చేయొచ్చు. చూడండి, ఇది దీంతో మనం టోన్ కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, 2 ఛానళ్ళు ఉన్నాయి. ఇది లెఫ్ట్ ఛానల్, ఇది రైట్ ఛానల్. చూసారా, ఇది డ్యూయల్ ఛానల్ అనమాట. మనకి లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్కి పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి బ్రో, ఇది వచ్చేసి మనకి ప్రీ యాంప్లిఫైరే. ఇది వచ్చేసి ఇంకా మనకి టోన్ అనేది అడ్వాన్స్ లెవెల్లో కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఇది రెడ్ సోల్డరింగ్స్. ఇందులో 2 బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో రెడ్ బోర్డు, రెండోది గ్రీన్ బోర్డు. ఓకే, దీంతో ఆడియో మనం చాలా క్లియర్గా వినొచ్చు ఈ బోర్డు వేసుకోవడం ద్వారా. ఇక్కడ చూడండి, రెడ్ వైర్ వచ్చేసి 12 volts డీసీ, ప్రీసెట్స్ బేసు, ట్రెబుల్, వోకల్. ఓకే, దీంతో వాయిస్ కంట్రోల్ చేసుకోవచ్చు, ట్రెబుల్ కంట్రోల్ చేయొచ్చు, బేస్ కంట్రోల్ చేయొచ్చు. దీంతో ఓన్లీ మనం బేసు, ట్రెబుల్ 2 కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ బోర్డుకి అడ్వాంటేజ్ ఉంటుంది. వోకల్ కూడా మనం దీంతో కంట్రోల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి వాల్యూమ్ కంట్రోల్స్ ఫ్రెండ్. ఇవి మనం 3 తీసుకోవాలి. ఒకటి వాల్యూమ్కి, రెండోది బేస్కి, మూడోది ట్రెబుల్కి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనకి మార్కెట్లో చాలా దొరుకుతాయి. అయితే ఇందులో ఇక్కడ చూడండి బ్రాండ్, ఇది ఎల్కాన్. చూసారా, ఈ బ్రాండ్ అనేది క్వాలిటీగా ఉంటుంది. ఇందులో మనకి గేరు, వితౌట్ గేరు 2 ఉంటాయి. గేర్ అంటే ఏంటంటే తిప్పుతుంటే మనకి టక్ 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 అని గేర్ లాగా ఉంటుంది. ఇదే స్మూత్. ఓకే, గేరు, వితౌట్ గేరు. నేను స్మూత్ తీసుకున్నాను. మీకు కావాలంటే గేర్ కూడా వాడవచ్చు. ఓకే, ఇవి 3 కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్కే జాక్. ఓకే, ఇది చూడండి, ఇది జాక్ అనమాట. ఈ జాకు మనకి ఎప్పుడన్నా ఈ యాంప్లిఫైర్ని మనం కనుక ఉన్న సెటప్ నుంచి తీసేసుకోవాలి అనుకుంటే మనం ఈ జాక్ కనుక ఫిట్ చేసుకున్నట్లయితే చూడండి, ఇలా మనం దీన్ని డిసెసెంబుల్ చేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ క్యారీ చేయొచ్చు. మళ్ళీ కావాలన్నప్పుడు ఈ జాక్ తగిలించుకోవచ్చు అనమాట. ఎప్పుడన్నా రిపేర్, మెయింటెనెన్స్ వచ్చినప్పుడు ఈ జాక్ని మనం తీసేసుకొని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళవచ్చు ఏదన్నా రిపేర్ వస్తే. నెక్స్ట్ వచ్చేసి సాల్కాన్ ఫిలిప్స్ 3440. చూడండి ఫ్రెండ్స్, ఇది సాల్కాన్ బోర్డ్ అనమాట. ఇక్కడ చూసారా, ఇది ఒరిజినల్ TKR 3440 ఫిలిప్స్ అని ఉంది. ఇది ఫిలిప్స్ ఒరిజినల్ బోర్డు. ఓకే, మార్కెట్లో దీనికి సంబంధించి మనకి చాలా రకాల బోర్డులు దొరుకుతాయి. అయితే నేను వచ్చేసి దీన్ని 3440 ఈ ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తానన్నమాట. ఇది మార్కెట్లో ఉన్నదానికన్నా 100, 150 అలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ క్వాలిటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, చూడండి డిజైన్ ఎంత బాగుంటుందో.
సాల్కాన్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవి చూడండి, ఇక్కడ టీకేఆర్ 80 వాట్ అని ఉందా, ఇది 80 వాట్ బోర్డు అనమాట. దీంట్లో 2 ఛానల్స్, లెఫ్ట్ ఛానల్, రైట్ ఛానల్. ఇక్కడ చూడండి, ఇవి 2 ఐసీలు. ఇందులో లెఫ్ట్ ఛానల్, రైట్ ఛానల్ 2 ఐసీలు వస్తాయి. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ బీటీ బోర్డ్స్ వాడి ఈ యాంప్లిఫైయర్ తయారు చేసుకుంటే మీకు మార్కెట్లో దొరికే వాటికన్నా చాలా ప్రీమియం సౌండ్తో మీరు వినొచ్చు. ఈ ఐసీలు అనేవి చాలా క్రిస్టల్ క్లియర్గా వాయిస్ అనేది అవుట్పుట్ ఇస్తాయి మనకి. దీనికి మనం కనుక ఈ బీటీ బోర్డ్ని దీన్ని కనుక అటాచ్ చేసుకున్నట్టయితే, ఇది డిటిఎస్ బోర్డ్ లాగా, ఇది మీకు ఇంకా చాలా క్లియర్ సౌండ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, వీటన్నిటిని ఉపయోగించి మనం ఇప్పుడు యాంప్లిఫైయర్ ఎలా బిల్డ్ చేయాలి అనేది ఇక మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.